మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 103వ కీర్తన 4వ వచనము. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ప్రియ దైవజనమా, మన దేవుడు కరుణా కటాక్షములు గలవాడు, కరుణా సంపన్నుడు. మరి ఆయన కరుణా కటాక్షములను మనకు కిరీటముగా ఉంచుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి ఎవరి పట్ల దేవుడు కరుణ చూపుతాడు? మనము వాక్యములో చూసినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనం ప్రకారం, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించే దేవుడుగా మనకు తనను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉంటాడు. అలాగే ఎవరి పట్ల కటాక్షము కనపరుస్తాడు అని మనం చూచినట్లయితే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ప్రకారం, తనను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించు వారిని కటాక్షించే దేవుడని అక్కడ వ్రాయబడి ఉంటుంది. ప్రియ దైవజనమా, ఏది ఏమైనప్పటికీ ఆయన్ను ప్రేమించి ఆయన ఆజ్ఞానుసారము జీవించే వారి పట్ల కరుణా కటాక్షములు చూపుతాడని మనము ఈ వాక్యముల ద్వారా గ్రహించవచ్చు. దేవుడు మన పట్ల కరుణను చూపిస్తే ఏమి జరుగుతుంది? యోబు గ్రంథం 33వ అధ్యాయము 24వ వచనం ప్రకారం, పాతాళములోనికి దిగి వెళ్లకుండా ఆయన కరుణ మనలను విడిపిస్తుంది. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, ఆయన కరుణ మనలను జీవజలముల బుగ్గల యొద్దకు నడిపిస్తుంది. అవును, అక్కడ నీటి బుగ్గల యొద్దకు అని వ్రాయబడి ఉంటుంది. అది మరేమో కాదండి, జీవజలముల ఊట యొద్దకు ఆయన మనలను నడిపించే దేవుడుగా ఉన్నాడు. అక్కడ ఆకలి దప్పికలు ఉండవని మనము చూస్తూ ఉన్నాము. మరి దేవుడు కటాక్షిస్తే 44వ కీర్తన 3వ వచనం ప్రకారం మన జీవితంలో మనము విజయాన్ని పొందుకుంటాము. అది ఏ విషయంలో అయినా కావచ్చు. మనము ఎదుర్కొనే ఓటమి విజయముగా మార్చబడాలి అంటే ఆయన కటాక్షము మన మీద ఉండాలి. మరి ప్రియ దైవజనమ, అటువంటి దేవుని కరుణ కటాక్షములు మనము పొందాలంటే ఏం చేయాలో చూద్దామా? 123వ కీర్తన 2వ వచనం ప్రకారం, ఆయన మనలను కరుణించునంత వరకు ఆయన వైపు కనులెత్తి చూచేవారముగా ఉండాలి. ఆయన కొరకు ఎదురు చూచేవారముగా ఉండాలి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 26వ వచనం ప్రకారం, ఆయన కటాక్షము కొరకు బతిమిలాడుకునే వారముగా ఉండాలి. కాబట్టి దేవుడైతే వాగ్దానం చేస్తా ఉన్నాడు, ఆయన కరుణా కటాక్షములను మనకు కిరీటముగా ఉంచుతానని. మరి వాటిని పొందుకొనడానికి ఆయన వైపు కళ్ళెత్తి చూచి ఆయన్ని బ్రతిమిలాడుకుందాము. ఈ సంవత్సరాంతములో ఒక తీర్మానం తీసుకుందాము. ఆయన్ను ప్రేమించి ఆయన ఆజ్ఞానుసారము జీవించడానికి అభ్యాసము చేద్దాము. అప్పుడు తప్పక దేవుని కరుణా కటాక్షములు మన మీద కుమ్మరించబడతాయి. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనములో మనం చూసినట్లయితే, ఆయన కరుణా కటాక్షములు గలవాడు గనుక మనం ఆయన వైపు తిరిగితే ఆయన మన యందు ప్రసన్నుడగుతాడు. ప్రియ దైవజనమా, ఈ సంవత్సరాంతమున నిన్ను నన్ను కరుణించడానికి ఆయన మన హృదయపు ద్వారం వద్ద నిలవబడి ఉన్నాడు. మరి ఆ దేవాది దేవుణ్ణి నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా? నీకు కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచాలని దేవుడు నిలవబడి నీ హృదయపు తలుపు తడుతూ ఉన్నాడు. ఆయనను లోపలికి ఆహ్వానించగలవా? ఆయన్ను ప్రేమించగలవా? ఆయన ఆజ్ఞానుసారము జీవించగలవా? ఆయన కరుణా కటాక్షముల కొరకు ఆయన వైపు కళ్ళెత్తి చూచి బతిమిలాడుకొనగలవా? అయితే తప్పక ఆ కరుణా కటాక్షములను దేవుడు నీకు కిరీటముగా ఉంచుతాడు. అతి కృపదేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నీ కరుణా కటాక్షములను మాకు కిరీటముగా నీ ఉంచుతానన్న వాగ్దానమును స్వతంత్రించుకునడానికి, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞానుసారము జీవించడానికి మీ ఆత్మ నడిపింపును మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ కరుణ కొరకు నీ వైపు కళ్ళెత్తి చూచేవారముగా,
నీ కటాక్షము కొరకు నిన్ను బతిమిలాడుకునే వారముగా మా ప్రాణాత్మ దేహాలను ఆయత్తపరచమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఇజ్రాయేలు వారిలో ఎవరికి మోకాళ్ళునని 7,000 మంది నాకు ఇంకనూ మిగిలియుందురని దేవుడు ఎవరితో చెప్పెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.